హలో గైస్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఆమ్, ఇది పార్ట్ 2 తీస్తా అని చెప్పిన కదా. సో ఇక్కడ 2 బ్రీడింగ్కి అయితే పెట్టిన గప్పి స్ట్రెయిన్స్ వచ్చేసి. అండ్ వీటిని అయితే ఇప్పుడు చూపిస్తా ఏమేమి స్ట్రెయిన్స్ ఉన్నాయి అనేది అయితే. అండ్ వీటి డీటెయిల్స్ చెప్తా. అండ్ కొన్ని టిప్స్ గిట్ట చెప్తా మళ్ళీ బ్రీడింగ్ గురించి. అండ్ వర్జిన్స్ అనేది ఎందుకు మెయింటైన్ చేస్తా అనేది కూడా చెప్తా ఈ వీడియోలో, మేల్స్లో ఫీమేల్స్లో. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే మనకైతే ఫీమేల్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ మేల్స్ లైట్, సో అవి వర్జిన్ లేకపోయినా పర్వాలేదు. అండ్ వర్జిన్ అంటే జస్ట్ ఫ్రెష్ అనమాట, ఇంతవరకు ఒక్కసారి కూడా బ్రీడింగ్ అవ్వని వాటిని వర్జిన్ అని అంటారు. అండ్ ఇది వచ్చేసేసి ప్లాటినం 90. అండ్ దీంట్లో యాక్చువల్లీ చెప్పాలి అంటే 3 ఫీమేల్స్ వేసిన అండ్ 2 మేల్స్ వేసిన. అండ్ దీంట్లో ఏమైందని అంటే ఫీమేల్ సమ్ ఇంట్లో హెన్స్ అయితే ఉంటాయి, అండ్ అది కింద పడంగానే సో దాన్ని తినేసింది అనమాట లోడెడ్ ఫీమేల్. సో నాకంటే స్పీడ్ వచ్చేసేసి తినేసినుండే హెన్ వచ్చేసేసి. అండ్ దీంట్లో ఒకటే మేల్ ఉంది. ఆ ఒక్క మేల్ గిట ఈ మేల్ అనేది సో కొద్దిగా అగ్రెసివ్ ఎక్కువ ఉంటుంది, అంటే ఫిమేల్స్ దగ్గరికి వేరే మేల్ని రానియకపోతుంది ఈ మేల్ వచ్చేసేసి. అండ్ ఇట్లా గిట్ట ఉంటాయి అంటే సో ఇట్లా గిట్ట ఉంటాయి అనమాట. అండ్ ఈ వేరే మేల్ని వేరే ఇంకొక మేల్ ఉండేది దీంతో పాటు, అండ్ ఆ మేల్ని ఈ ఫిమేల్స్ దగ్గరికి రానియదు. అండ్ వచ్చినాయి అంటే దాన్ని అటాక్ చేస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఆ మేల్ ఏమైందనంటే రీసెంట్గా వాటర్ చేంజ్ చేసి ఉండే టబ్లో, సో చేంజ్ చేసినప్పుడు దూకి కింద పడిపోయి చనిపోయింది అనమాట అది. అండ్ సో ఇప్పుడు ప్రజెంట్ అయితే 1 మేల్ అండ్ 2 ఫిమేల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ఫిమేల్స్ అయితే లోడెడ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు నేనైతే చూపిస్తున్నవి అయితే నాట్ ఫర్ సేల్. అండ్ బ్రీడింగ్ వచ్చేసి మీరు 1 పేర్ 2 పేర్స్ ఎన్ని పేర్స్ తోట స్టార్ట్ చేయొచ్చు. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే మినిమం ఒక 2 or 3 పేర్స్ తీసుకొని సో స్టార్ట్ చేయొచ్చు. అండ్ సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీకు వాటర్లో ఒక చెప్తా. అండ్ మీ వాటర్ వచ్చేసేసి బోర్ వాటర్ వాడుతున్నారు అంటే ఇట్లా పైన లేయర్స్ లాగా ఏమైనా వస్తున్నాయి అని అంటే సో ఈ వాటర్ అనేది యూజ్ చేయకండి, మినరల్ వాటర్ అనేది అయితే యూజ్ చేయండి. ఎందుకనంటే ఈ వాటర్ అనేది అయితే ఫిషెస్కి ఒక్కొక్కసారి సెట్ అవుతుంది, ఇంకొకసారి సెట్ అనేది అయితే అవ్వట్లేదు. సో అందుకోసమే మీరు ఒకవేళ మినరల్ వాటర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ దగ్గర ఫిషెస్ ఏవైతే ఉంటాయో పుట్టి విరిగినవి ఉంటాయో చూసినా ఆల్రెడీ మీ వాటర్కి సెటిల్ అయిపోతే చూసారో వాటికైతే ఏం అవసరం లేదు. అండ్ సో వాటర్లో గిట్ట చాలా మెయింటెనెన్స్ అనేది అయితే ఉంటుంది. అండ్ సో వీటి వాటర్ గురించి అనేది గిట్ట నేను ఒక డీటెయిల్గా ఎప్పుడైనా వీడియో అయితే చేస్తాను నేను. అండ్ అండ్ దీంట్లో వచ్చేసేసి ప్లాంట్ అయితే పెట్టుకున్నా. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసేసి లిల్లీ వెరైటీకి సంబంధించింది. అండ్ దీనికి ఇంకా మనకైతే ఫ్లవర్ రాలేదు, ఏ వెరైటీ అని అయితే చెప్పడానికి రాదు. అండ్ చలో ఇప్పుడు నేను ఈ బ్రూడర్స్ చూపిస్తాను. అండ్ మెయిన్ మసాలా ఐటమ్ ఏంటనంటే ఇది. అండ్ నేను ఎగ్జాక్ట్గా 1 month బ్యాక్ 1 month దాటింది అనుకుంటా మేబీ. సో ఇవైతే చెప్పినుండే. అండ్ ఇవి వచ్చేసేసి ప్లాటినం 90 ఆఫ్ మూన్ అనమాట. అండ్ ఇది వచ్చేసేసి నార్మల్ ప్లాటినం 90, అంటే ఆఫ్ మూన్ టైల్స్ ఏం రావు. దీనికి వచ్చేసేసి ఆఫ్ మూన్ టైల్స్ ఉంటాయి వీటి మేల్స్ అండ్ ఫీమేల్స్. అండ్ ఫీమేల్స్కి వచ్చేసేసి బ్లాక్ టైల్ ఉంటాయి. అండ్ మేల్స్ వచ్చేసేసి సేమ్ మన ప్లాటినం 90 ఎట్లయితే ఉంటుందో సో అట్లా ఉంటుంది, కాకపోతే చూడ్డానికి ఇంకా డిఫరెంట్ అయితే ఉంటుంది. అండ్ వీటి ఎట్లుంటాయి అనేది నేను ఇప్పుడైతే వీటి సైడ్ వ్యూ ఇటు చూపిస్తాం. అండ్ ఆల్రెడీ దీంట్లో ఒక ఫీమేల్ వచ్చేసి మనకైతే 9 ఫ్రైస్ అయితే వచ్చినాయి. అండ్ దీంట్లో వచ్చేసి ఈ డబ్బా వచ్చేసేసి అయితే నేను ఒక లిల్లీ వెరైటీ సంబంధించిన ఏంటిది మన ఒక సీడ్లా ఉంటుంది, సో అదొకటి పెట్టుకున్నా. అండ్ దాన్ని ఏమంటారు ఐడియా వస్తలేదు. అండ్ దీంట్లో ఇది సమ్ మొజాక్ సంథింగ్ ఏదో ప్లాంట్ ఇది. అండ్ ఈ ప్లాంటేషన్ వచ్చేసేసి నేను ఏం చేసిన అంటే కింద పెండ వేసిన, ఆవు పెండ. అండ్ మిడిల్లో ఆవు పెండ, దాని తర్వాత ఇంకో లేయర్ వచ్చేసి రెడ్ సాయిల్ వేసిన. రెడ్ సాయిల్ తర్వాత మనకి ఉస్కైతే వేసుకున్నా. మన జనరల్ మనకి ఇంట్లో దొరుకుతుంది కదా కన్స్ట్రక్షన్ సైట్స్ కాడ, అదైతే వేసుకున్నాను అనమాట. అండ్ చలో నేనైతే ఇప్పుడైతే వీటిని పట్టుకొని అయితే మేల్ని అండ్ ఫీమేల్స్ని అయితే చూపిస్తాం. అండ్ ఆఫ్ మూన్ అయితే కిరాక్ ఉంటుంది. అండ్ ఈ లైన్ కోసం అయితే నేను దగ్గర 1 year నుంచి అయితే చూసినుండే. సో 1 year దాని తర్వాత అయితే ఇప్పుడైతే దొరికిందనమాట. అండ్ చలో వీటిని సైడ్ వ్యూ చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ మూన్ చూపిస్తాను నేను. అండ్ ఇవి వచ్చేసి వీటి సైడ్ వ్యూ. అండ్ ఈ లైన్ ఎట్లా క్రియేట్ చేశారని కూడా చెప్తా. సో మన ఇండోనేషియా, థాయిలాండ్ ఈ బ్రీడర్స్ వచ్చేసేసి మన దగ్గర మన ఏది రెడ్ డ్రాగన్ ఉంటుంది చూసారా, రెడ్ డ్రాగన్ ఆఫ్ మూన్ ఇంకా ప్లాటినం 90 ఫీమేల్ ఆర్ మేల్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి మేల్ ఆర్ ఫీమేల్ తీసుకొని సో క్రాస్ చేస్తే వచ్చిన అవుట్పుట్ అనమాట. సో ఇది.
అండ్ ఈ లైన్ వచ్చేసి ఇట్లనే క్రియేట్ చేశారనమాట. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఎందుకనంటే దీంట్లో సేమ్ మీకు వాటి జెనెటిక్స్ అయితే కనిపిస్తాయి. అండ్ సో కొద్దిగా టేల్స్ అనేది బ్లాక్ అండ్ ఇంకా రెడ్ అయితే కనిపిస్తాయి. మన రెడ్ డ్రాగన్ ఫీమేల్స్ కూడా సేమ్ అట్లనే కనిపిస్తాయి మనకి. మొత్తం ప్యూర్ బ్లాక్ అయితే కనిపిస్తాయి. ఇంకా ఆఫ్ మూన్ టైల్స్ ఉంటాయి. అండ్ దీంట్లో ఇంకా మనకి ప్లాటినం డొంబోయర్ ఫిమేల్స్ వచ్చేసేసి రెడ్ టైల్స్ అయితే కనిపిస్తాయి మీకు. అండ్ లైట్ చూస్తే మీకు కొద్దిగా ఆరెంజ్ ఆర్ ఇట్లా ఎల్లో కలర్ లాగా అయితే కనిపిస్తున్నాయి చూసారా. సో ఇంకా మనకైతే ప్లాటినం డొంబోయర్ జెనెటిక్స్ దీంట్లో ఇంకా ఉన్నాయి అనమాట ఫీమేల్స్వి. అండ్ దీంట్లో అయితే మ్యాక్సిమం 80% ఆఫ్ ది అయితే మనకి ఇదే జెనెటిక్ అయితే ఉంది అనమాట, రెడ్ డ్రాగన్ జెనెటిక్. అండ్ ఇంకో 20-30% అట్లా దీని జెనెటిక్ అయితే అవుతుంది. అండ్ మనకి చూసుకోవచ్చు ఫిమేల్స్లకు గిట మొత్తం డంబో ఇయర్స్ అయితే ఉంటాయి దీంట్లో ఈ లైన్లో వచ్చేసేసి. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ లైన్. అండ్ నా పర్సనల్లీ చెప్పాలి అంటే సో ఆఫ్ మూన్ అనేది అయితే చాలా బెస్ట్ అండ్ చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసేసి అవుట్డోర్ పర్పస్కి అయితే మెయింటైన్ చేస్తారు. అంటే మీకు అవుట్డోర్లో మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఇండోర్లో గిట్ట చాలా బాగుంటుంది అనమాట. అండ్ సో చూసుకోవచ్చు ఫిమేల్స్ ఒక్కొక్కటి జాయింట్ సైజ్ అయితే ఉంటాయి అనమాట దీంట్లో. అండ్ మీకు పర్ఫెక్ట్ ఆఫ్ మూన్ అంటే ఆఫ్ మూన్ అయితే తెలుస్తాయి. అండ్ ఇది కొద్దిగా వీటి క్వాలిటీ అయితే మీకు అక్కడిక్కడైతే అయినట్టు అనిపిస్తుంది. అంటే క్వాలిటీ కొద్దిగా లో అయ్యింది ఎందుకనంటే సో మెయిల్స్ వచ్చేసి టేల్స్ కొద్దిగా కట్ అయిపోయినట్టు అయినాయి. సో దానికి ఎటువంటి డిసీజ్ కానీ ఏం రాలేదు. సో ఇది వింటర్ సీజన్. సో వింటర్ సీజన్లో ఖచ్చితంగా ఈ రెడ్ ఆఫ్ మూన్కి అయితే ఇట్లానే అవుతాయి అనమాట. అండ్ సో చూసుకోవచ్చు మళ్ళీ టేల్ అది ముడుచుకుంటుంది. సో అట్లుంటుంది అనమాట. అండ్ వింటర్ సీజన్లో కొద్దిగా క్వాలిటీ అయితే తగ్గుతుంది. అంటే క్వాలిటీ తగ్గడం అంటే ఇప్పుడు బ్రీడింగ్ కూడా చేస్తున్నాయి. అందులోటి మనకి ఏంటంటే ఫిషెస్కి కొద్దిగా వింటర్ కదా, ఈ కూల్ టెంపరేచర్కి అయితే ఇవి ఇట్లనే అవుతాయి అనమాట. అండ్ వీటి డీటెయిల్స్ అయితే ఇంతే. అండ్ ఆల్రెడీ ఇందులో అయితే మనకైతే 9 ఫ్రైస్ అయితే వచ్చినాయి. అండ్ ఇంకా మిగతా ఫిమేల్స్ అయితే ఆల్రెడీ లోడెడ్ అవుతున్నాయి. సో వీటి డోర్జల్స్ కూడా చూసుకోవచ్చు, హై డోర్జల్స్ ఉంటాయి. అండ్ చూడ్డానికి అయితే ఫిమేల్స్ ఇవి ఇంకో కొద్దిగా పెద్దగానే అనుకో, చూడ్డానికి ఎగ్దమ్ మొత్తం షో గ్రేడ్ పీసెస్ లాగా అయితే కనిపిస్తాయి మనకి. అండ్ వీటి డీటెయిల్స్ అయితే ఇంతే. అండ్ సూన్ మనకైతే వీటి బేబీస్ గిట్ట నేనైతే తొందరలో అయితే చూపిస్తా. ఆల్రెడీ ఒక 9 ఫ్రైస్ అయితే ఉన్నాయి. అండ్ అవి గిట్ట పుట్టి జస్ట్ ఒక 2 or 3 days ఏమో అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్గా నేను మళ్ళీ వీటి అప్డేట్ గిట్ట వీటి ఇస్తా, పిల్లల గ్రోత్ అప్డేట్ ఇస్తా. అండ్ గ్రోత్ కానీ కలరేషన్ వీటైతే అప్డేట్ అయితే ఇస్తా. అండ్ ఇప్పుడు మన ప్లాటినం డొంబోయర్ నార్మల్ లైన్ అయితే చూపిస్తాను నేను ఇప్పుడు. అండ్ సో ఇది ప్లాటినం డొంబోయర్ బ్రూడర్ మెయిల్. అండ్ ఇది వచ్చేసి బ్రూడ్ స్టాక్ అంటారు. బ్రూడ్ స్టాక్ అంటే మనం ఏవైతే బ్రీడింగ్ కోసం పెట్టుకుంటామో అవి. అండ్ క్వాలిటీ చూసుకోవచ్చు ఎక్దమ్ పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అండ్ ఫిమేల్స్ కూడా చూసుకోవచ్చు, నేను ఫిమేల్స్ని ఎట్లా సెలెక్ట్ చేసినాను. అండ్ 3 ఫిమేల్స్ ఉండే. సో బట్ అన్ఫార్చునేట్లీ అట్లయితే జరిగిపోయింది మనకైతే. చాలా తక్కువ ఏజ్ అన్నమాట దాని గిట అట్లా అయిపోయింది. అండ్ సో అండ్ మేము వర్జిన్స్ అనేది ఎందుకు మెయింటైన్ చేస్తామని అంటే ఏవి పడితే అవి తీయం మనము. ఎవరికైనా ఏ కస్టమర్కైనా సరే కానీ బ్రీడింగ్ క్వాలిటీ అయితే నేను తీస్తాను. బ్రీడింగ్ క్వాలిటీ లేవు అని అంటే సో అవి అయితే వేరే ప్రైస్కి అయితే వెళ్ళిపోతాయి. అండ్ మ్యాక్సిమం అయితే మన దగ్గర అయితే మంచి బ్రీడింగ్ క్వాలిటీ ఉంటాయి. అండ్ మీకు బ్రీడింగ్ క్వాలిటీ కావాలంటే బ్రీడింగ్ క్వాలిటీలో తీసిస్తాం, లేదు నామకే వస్తే ఇట్లా పెంచుకోవడానికి కావాలంటే అట్లా గిట్లా తీసిస్తాం అనమాట. సో ప్రైజెస్ అనేది అయితే డిఫరెంట్గా ఉంటాయి. అండ్ మ్యాక్సిమం ప్లాటినం డొంబోయర్ అయితే లైన్ ఫుల్లీ స్టేబుల్ లైన్ అనమాట. అండ్ మీకు ఆఫ్ మూన్కి ప్లాటినం డొంబోయర్కి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఎక్కువ చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది దానికి దీనికి. అండ్ మన ఈ ఫిమేల్స్ కూడా చూసుకోవచ్చు, హెవీ సైజ్ ఫిమేల్స్ అనమాట ఇవి నా దగ్గర ఉన్నాయి. అండ్ సో వీటి నుంచి అయితే ఒక 2 batches తీస్తా. దాని తర్వాత అయితే ఈ పేరెంట్స్ అయితే ఉండవు. అండ్ ఆల్రెడీ మన ఆఫ్ మూన్ వచ్చేసేసి ఆల్రెడీ బుక్డ్ పేర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఆల్రెడీ కస్టమర్ అయితే తీసేసుకుండు. అండ్ సో వీడియో అయితే ఇంతే. అండ్ అప్డేట్ అయితే దీని గురించి అండ్ ఈ 2 లైన్స్ డిఫరెన్స్ సో చూసుకోవచ్చు. అండ్ ఎట్లున్నాయి అనేది గిట లైన్స్ గురించి నార్మల్ ప్లాటినం డొంబోయర్ అండ్ ఆఫ్ మూన్ డిఫరెన్స్ గిట చూసుకోవచ్చు ఈ వీడియోలో మీకు. అండ్ ఎక్దమ్ షో గ్రేడ్ పీసెస్ మేల్స్ అండ్ ఫీమేల్స్. అంటే నేను పెట్టుకునే అయితే బ్రీడింగ్కి అయితే ఇట్లనే సెలెక్ట్ చేస్తాను. అండ్ మీకు ఇట్లా సేమ్ ఇలాంటి బ్రీడింగ్ కలెక్షన్ అండ్ కావాలనుకుంటే సో డెఫినెట్గా అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు.